ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నాం. 2019 వరకు మన దాకా ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు 2019తో పాటు 18, 17, 16, 15 వాళ్ళకు కూడా మనం ఫ్రీ కెరీర్, ఇంతకుముందు 19, 18, 17 లాస్ట్ చేసాము. ఇప్పుడు అలా కాకుండా ఇంకొక 2 years పెంచుతాం. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒకటే చెప్పేది ఏంటి అంటే, ఈ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఈ విధంగా విడతల వారీగా చేయడానికి కారణం ఏంటి అంటే, కెరీర్ కౌన్సిలింగ్ మీకు ఇవ్వాలి ఫ్రీగా అంటే నేను వాళ్ళకి డబ్బులు పే చేయాలి, లేకపోతే అట్లీస్ట్ మినిమం అమౌంట్ అన్నా, అంటే చాలా వరకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాట్లాడి, నాకు తెలిసిన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తూ ఉన్నా. ఎంత ఏర్పాటు చేసినా కానీ వాళ్ళు సీరియస్నెస్, అంటే వాళ్ళు సీరియస్గా వాళ్ళు మాట్లాడాలి చేయాలి అంటే ఎంతో కొంత నేను మినిమల్ అమౌంట్ అనేది పే చేయాలి. ఆ డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు నాకు మన యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే వస్తుంది, పర్వాలేదు. భగవంతుడి దయ వల్ల మన 2 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 మీరు నాకు తెలిసి ఇది సెకండ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందేమో, చూసేరు కెరియర్లో. సో పర్వాలేదు, భగవంతుడి దయ వల్ల మంచిగానే వస్తుంది. సో దీంతో ఏంటి అంటే నేను ఏం చేస్తున్నానంటే, నాకు వేరే దగ్గర వచ్చిన డబ్బులు కూడా కొంత మళ్ళీ వీళ్ళకి పెట్టేసేసి ఈ వర్కింగ్ ప్రొఫెషనల్తో మాట్లాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అందుకని ఏంటి అంటే కొన్నిసార్లు ఫ్రీ ఉండడము, కొన్నిసార్లు లేకపోవడం ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుంది. ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ని నేను మాట్లాడాను, ఫ్రీలాన్సర్ పర్సన్. సో తన వర్కింగ్ ప్రొఫెషనల్. ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే 25, 24, 23, 22, 2021, 2020, 2019 వాళ్ళకి, దీంతో పాటు 2018, తర్వాత 17, 16, 15 వీళ్ళకి కూడా ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. వేరియస్ 14, 13, 12 వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, కానీ ఫ్రీ అయితే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 16 నుంచి 17 నుంచి వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఎవరన్నా కానీ కొంతవరకు హ్యాండిల్ చేస్తారు అప్ టు సమ్ ఎక్స్టెంట్. అంతకు మించింది అంటే ఖచ్చితంగా అందరూ అది హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే నేను మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతూ ఉంటాను. గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేకపోతే ఇటు సాఫ్ట్వేర్ కానీ ఇన్ని చూసుకుంటూ ఉంటే మాట్లాడుతున్నాను. వాళ్ళతో నేను మాట్లాడి, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ రైట్ డెసిషన్ అంటే కరెక్ట్గా వాళ్ళు కొంచెం ప్రొఫైల్స్ అనేవి కాంప్లికేటెడ్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఏంటి అంటే ఇక్కడ నుంచి వీళ్ళకి కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ సాధ్యమైనంత వరకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఆప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఫ్రీ అంటే ముందు నాతోనే మాట్లాడాలని అడుగుతూ ఉంటారు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో సాధ్యమైనంత వరకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ మీరు యూటిలైజ్ చేసుకోండి. సో నాట్ విత్ మీ, నేను మీకోసం డెఫినెట్లీ మన ఛానల్లో లైవ్కి వస్తాను. నేను ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఇదే ఛానల్లో మీకు ఖచ్చితంగా లైవ్కి వస్తాను. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక నుంచి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు 10 daysకి వస్తారో 15 daysకి వస్తారో నేను లైవ్కి వస్తాను. వచ్చే ముందు మీకు ఇంటిమేట్ చేసి వస్తాను, ఇన్ఫామ్ చేసి నేను సో టైంకి నేను లైవ్కి వస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక అరగంట సేపు, ఒక 40 నిమిషాలు, ఒక గంట సేపు కూర్చొని మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ నాతో మాట్లాడడానికి అవకాశం లేదు అని మాత్రం అనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.